వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు ప్రైవేట్ కిచెన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అనమాట. చీజ్ బటర్ వేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సినటువంటి ముఖ్యంగా అయితే ఎగ్స్, తర్వాత బ్రెడ్స్, తర్వాత బటరు, చీజ్, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్, టమాటో అనమాట, ఆయిల్, సాల్ట్. ఇవేనండి మన బ్రెడ్ ఆమ్లెట్కి. ఇవైతే ఇలా కట్ చేసుకున్నానండి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్నానండి. కొత్తిమీర అయితే ఈ కాడలు కూడా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎలా కలుపుతానో చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్ అయితే వేసానండి. ఆనియన్ అనేటివి ఇట్లా ముద్దగా అయితే వేయడానికి క్రష్ చేయండి. ఇలా క్రష్ చేస్తే ఏమవుతాయంటే విడిగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే. మనకు బండి మీద అదే రోడ్ సైడ్ అయితే మనకు చీజ్ ఏమంటే చీజ్ వేస్తారు, బటర్ ఏమంటే బటర్ వేస్తారు. మనం ఇంట్లో కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే. టమాటా అయితే వేస్తున్నాను అనమాట. టమాటా కాస్త తక్కువనే వేసుకోండి, ఎందుకంటే స్వీట్నెస్ వస్తుంది అనమాట. ఇది పిల్లలకి స్నాక్లోకి చాలా బాగుంటుందండి. మనం టమాటో కెచప్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టపడతారు అనమాట ఈ స్నాక్ ఐటమ్ అయితే. ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నానండి. కొత్తిమీర కూడా కాడలతో సహా వేసాను అనమాట. కాస్త ఏమనుకోవద్దండి, కాస్త జలుబు అయితే అయిందనమాట. సాల్ట్ వేస్తాను అనమాట. ఈ ఎగ్ వేసినాక వేసుకోకండి, కలవదు అనమాట ఎగ్ అనేది. ఫస్ట్ ఇలా వేసుకున్నాకనే కలుపుకున్నాకనే మనం ఎగ్ అనేది వేసుకోవాలన్నమాట. చాలా అండి సాల్ట్ అనేది, ఎందుకంటే ఆల్రెడీగా బటర్లో అయితే మనకి సాల్ట్ అనేది యాడ్ అయి ఉంటుంది అనమాట. అందుకే నేను సాల్ట్ అనేది కాస్త తక్కువనే వేసిన. ఇది ధనియాల పొడి అనమాట, కొరియాండర్ పౌడర్. ఇది కాస్త ఎక్కువనే వేసుకోండి చాలు. ఇప్పుడు కాస్త కారం అండి. ఆల్రెడీగా మనం పచ్చిమిర్చి అయితే వేసామన్నమాట. కాస్త టేస్ట్ కోసం కాస్త కారం, ఇంతే అండి. ఇప్పుడైతే ఇవి మిక్స్ చేయాలన్నమాట బాగా ఇట్లా. ఇవైతే బాగా కలిసాయన్నమాట. ఇప్పుడు ఎగ్స్ అయితే పలగొట్టుకొని వేసుకుంటున్నానండి. సింపుల్ అన్నమాట ఇది పిల్లలకి స్నాక్ ఐటమ్. స్కూల్ పోయే పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి మనం ఇలా ఏం చక్క స్నాక్స్ వేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇంకో ఎగ్ కూడా వేద్దామండి. మనం 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, 3 ఎగ్స్ అయితే వేసేసాను ఇలా. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, బీట్ చేసుకోవాలండి. ఇది ఇలా బీట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆమ్లెట్ అనేది పఫీగా వస్తుంది అనమాట. అంటే క్రిస్పీగా కాకోకుండా మెత్తగా ఇట్లా పొంగుతుంది అనమాట. అది కూడా చూపిస్తానండి. ఇలా 3 ఎగ్స్ అయితే వేసాను, సరిపోయిద్ది మనకి ఇవన్నీ. అంతే అండి, ఇంతే అనమాట. ఇప్పుడు మనము బ్రెడ్ అనేది బటర్లో వేసుకొని కాల్చుకుందాం. ఇప్పుడు ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కాలండి, ఎందుకంటే మనకి ఆమ్లెట్ అనేది పొంగుతుంది అనమాట. మనం బటర్ అయితే వేసుకున్నాము. స్పూన్ లేదండి, నేను స్పూన్ పెట్టుకోలేదన్నమాట. చాలండి. ఇది 2 బ్రెడ్స్కి అనమాట. ఇలా ఇది అనేది ఇలా బటర్ చీజ్ కాదు, బటర్ అండి. ఇప్పుడు ఇది కాలింది, హీట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఆమ్లెట్ అనేది బ్రెడ్ అనేది కాల్చుకుందాం. ఇట్లా 2 వైప్స్ ఇట్లా 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 కాల్చుకోవాలన్నమాట.
కొంచెం గ్యాస్ అయితే కాస్త ఎక్కించుకుందాం. నేనైతే ఇవైతే ఎడ్జెస్ అయితే కట్ చేయలేదండి, ఇలాగే వేసామన్నమాట. మేము ఇలాగే తింటాము. ఇలా బాగా ఇలా గోల్డ్ కలర్లో రావాలన్నమాట బ్రెడ్ అనేది. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మేము తీసుకునేది అయితే యాక్చువల్గా మిల్క్ బ్రెడ్ అనమాట. ఇలా చాలా బాగుంటుందండి. పిల్లలకి మీరు ఒకసారి ట్రై చేసి పెట్టండి, మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. మా పిల్లలు యాక్చువల్గా అయితే కారం అయితే తినరండి. ఇలా అయితే కాల్చుకోవాలండి, మాడిపోయింది అనుకోద్దండి. ఈ బ్రెడ్ అనేది ఇలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు బటర్ అయితే వేసుకున్నాము ఇంకో బ్రెడ్ కాల్చుకునేకి. ఇలా తిప్పుకోవాలండి, అన్ని మూలలకి మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట బటర్ అనేది. ఇలా కాల్చుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. నాకు నేను చేసి చూపిస్తాను మీకు ఏ రెసిపీ అయినా. అంతే అండి. మనకు బ్రెడ్స్ ఉన్నాయండి. బటర్ ఒకటి నేను బ్రెడ్స్ ఒకటి యూజ్ చేశాను అనమాట. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి ఆమ్లెట్లోకి. ఇలా అంతా కలుపుకోండి. ఆయిల్ అనేది ప్యాన్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. బాగుంటుంది చూడండి. ఇలా పొంగాలన్నమాట ఆమ్లెట్ అనేది. చూడండి ప్యాన్ ఇక్కడ హీట్ ఎక్కడం వల్ల మనకు ఆమ్లెట్ అనేది ఇలా బాగా పొంగిందనమాట. ఇప్పుడేమో ఆయిల్ అయితే ఏం వేయకండి, ఈ ఆయిలే సరిపోయిద్ది అనమాట మనకి. ఇది కింద బాగా కాలాక మనం చీజ్ స్లైస్ ఉంది కదండి, ఇది ఇంకొక టైప్ అనమాట. ఇలా ఇలా అనుకోవచ్చు, ఇలా కూడా అనుకోవచ్చు అనమాట. మనము బ్రెడ్ని అయితే అది తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత దీంట్లోకి చీజ్ వేసుకుందాం. చీజ్ వేసుకున్నాక మనం స్ప్రెడ్ చేసిన బ్రెడ్ అనేది దీంట్లో ఇలా స్టఫ్ చేద్దాం. ఇది బాగా కాలాలండి. చూడండి ఇది పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు దీని మీద మనము బ్రెడ్ అనేది పెడదాం, 2 సైడ్స్ అనమాట. ఇలా ఎప్పటికైనా కానీ ఆమ్లెట్ అనేది కాస్త చిన్నగా వేసుకోండి. పెద్దగా వేస్తే ఏమవుతుందంటే మనం ఇట్లా తీసేటప్పుడు ఏమవుతుందంటే ఇరిగిపోతుంది అనమాట. ఇలా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ సైడ్ బ్రెడ్ అనేది కాల్చుకుందాం. అంతే అండి. చూడండి చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది మనకి. చూడండి చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది ఇక్కడ లోపల. మనకు బర్గర్ కానీ పిజ్జా కానీ ఆ టైప్లో ఉంటుంది అనమాట. మనం టమాటా కచప్లో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతే అండి, సింపుల్. ఫోటో తెచ్చి చీజ్ అయితే వేస్తున్నాను అనమాట. మనకు సెంటర్లో వేసుకోండి చీజ్. చీజ్ వేసుకున్నాక మనం ఇలా బ్రెడ్ అనేది ఇలా ఇలా వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్. చెప్పింది చెప్తున్నానని అనుకోవద్దండి, కొత్త చేస్తున్నా కదా కొంచెం.
ఇలాగే తీసుకోండి. పెట్టుకున్నారనమాట. బ్రెడ్ ఆమ్లెట్ ఎలాగైనా చేసుకోవచ్చు అండి, మనకు కరెక్ట్గా షేప్ రావాలనే ఏం రూల్ లేదు. నాకు ఆమ్లెట్లో ఇట్లా బ్రెడ్ 2 సైడ్స్ ఉండడం ఇష్టం లేదండి. బర్గర్ లాగా అయితే మనకు సింగిల్ స్టఫ్ వస్తుంది అనమాట, అలా ఇష్టం అనమాట నాకు ఆమ్లెట్లోకి అయితే. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మనం తీసుకొని దీని మీద అయితే వేసుకుందాం. ఇంకొక బ్రెడ్ వేసుకుందాం. చల్లని వెదర్లో వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో సూపర్ ఉందండి. సాల్ట్, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మెత్త ఉందన్నమాట బాగా. చూడండి, చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది ఇలా. మీ పిల్లలకైతే ట్రై చేయండి, చాలా బాగుందండి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే మస్తు కుదిరిందండి. ఇదనమాట ఈరోజు వీడియో అయితే. వీడియోలోకి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అయితే చేయండి. ఆ రెసిపీ అయితే చూపిస్తాను. అది రోటి పచ్చడి అయినా, కర్రీ అయినా, ఏదైనా అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే అయిపోయింది. అందరికైతే బాయ్.